హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి 2023 సప్లీ మ్యాథ్స్ 1B క్వశ్చన్ పేపర్లో వచ్చింది. వారికి అంటే టీఎస్ వాళ్ళకి టైం వచ్చేసి 3:34 AM, డేట్ వచ్చేసి 26 Jan 2024. సరేనా? ఇది జస్ట్ సింపుల్గానే ఉంటుంది, జస్ట్ నువ్వు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. ఏది అంటే చెప్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, x పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ x. ఇది ఇచ్చిండు కదా. దీన్ని ఏమనుకుందామంటే ఒక ఫంక్షన్ పవర్ ఇంకో ఫంక్షన్ ఉంది కదా, సో అప్లై ఇట్లా మనకు ఒకదాని ఎత్తి మీద ఇంకోటి ఉంటే మనం అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే లాగ్ x పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ y పవర్ x. ఇట్లా పెట్టంగానే మనకి ఏం ఫార్ములా వస్తుంది అన్న అంటే లాగ్ a పవర్ m వస్తుంది. సో m లాగ్ a దీని ఫార్ములా. సో అది ఏమైంది, y ఇంటూ లాగ్ x ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ లాగ్ y. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం కావాలి, dy/dx అన్నాడు కదా. సో నేను ఏం చేస్తాను అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ చేసినామనుకో, d/dx ఆఫ్ y ఇంటూ లాగ్ x ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఇంటూ x ఇంటూ లాగ్ y. ఇది ఎట్లుందన్నా అంటే రెండు ఫంక్షన్లు కదా, రెండు వేరియబుల్ కదా, uv చేయాలి. ఆ ఫార్ములా ఇక్కడ రాసాం. సిన్స్ d/dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. ఇది ఫార్ములా. సరేనా? ఈ ఫార్ములా రాసినాము. దాని తర్వాత ఏంది, దీనికి uv అప్లై చేయాలి కదా. ఫస్ట్ u అంటే ఏంది, y ఇంటూ d/dx ఆఫ్ లాగ్ x ప్లస్ లాగ్ x ఇంటూ d/dx ఆఫ్ y. ఎందుకు అన్నా అంటే v ఇంటూ d/dx ఆఫ్ y రాసినాం. లెఫ్ట్ది అయిపోయింది. ఇప్పుడు రైట్ దిగిట ఈడ రాస్తుంది రైట్. x లాగ్ y ఉంది కదా, సో x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ y ప్లస్ లాగ్ y ఇంటూ v ఇంటూ d/dx ఆఫ్ x అయిపోయింది. సో y ఇంటూ d/dx ఆఫ్ లాగ్ x డైరెక్ట్ ఫార్ములా 1/x ప్లస్ లాగ్ x ఇంటూ dy/dx అయిపోయింది ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ y అంటే ఏమనుకుంటాం, లాగ్ x అనే అనుకుంటాం. సో 1/y అవుతుంది. అది x, ఈడ x ఉంది, ఈడ y ఉంది కాబట్టి మళ్ళీ మనం dy/dx రాసుకుంటాం. ఇంప్రాపర్ ఉందని తర్వాత ప్లస్ లాగ్ y ఇంటూ d/dx ఆఫ్ x ఈజ్ 1 రాసినాము. ఈడ చూడును ఏమేమి వచ్చింది, y/x ప్లస్ లాగ్ x ఇంటూ dy/dx ఈక్వల్స్ టు x/y dy/dx ప్లస్ లాగ్ y. ఇక్కడ ఏం చేయాలంటే ఖాళీ మనము dy/dxలో ఒక దిక్కు, ఈ కాన్స్టెంట్లు అదే నార్మల్ dy/dx లేనివి ఇంకో దిక్కు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఏది పంపించుకుందాం, ఇది ఇవతలకి పంపించుకుందాం, అది అవతలకి పంపించుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సో లాగ్ x dy/dx మైనస్ x/y మొత్తం టర్మ్ను పంపిస్తున్నా, మళ్ళీ ఉల్టా రాసగలరు, తప్పు అవుతుంది. లాగ్ y మైనస్ y/x ఇట్లుంది కదా. సో నేను ఇప్పుడు ఈడేం చేస్తా అంటే ఈ రెండిట్లకే dy/dx కామన్ తీస్తా. అప్పుడు ఏమొస్తుంది, లాగ్ x మైనస్ x/y వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ డినామినేటర్లో 1 కాబట్టి x1 x ఇంటూ లాగ్ y x లాగ్ y మైనస్ y. ఎందుకన్నా ఇట్లా రాసినామంటే మనకి ఇది మొత్తం ఒక టర్మ్ లెక్క రావాలని చెప్పి ఎల్సిఎం తీసుకున్నాం. సేమ్ ఈడగిట్ అట్లనే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. dy/dx ఇంటూ y ఇంటూ లాగ్ x y లాగ్ x మైనస్ x ఒక టర్మ్ లెక్క రాసిన ఈజ్ ఈక్వల్స్ టు x లాగ్ y మైనస్ y బై x. సో ఏం చేసాం, మనకు dy/dx కావాలిగా, ఈ టర్మ్ మొత్తం అవతలకి వెళ్ళకూడదు. ఇంటూ ఉంది ఇడ,
అవతలకి పోతే డివైడెడ్ బై అవుతుంది. సో dy by dx is equals to x log of y minus y by x ఇంటూ ఉల్టా అయిపోతుంది y log x minus x. ఇక్కడ మనకి ఇచ్చింది వచ్చేసరి చూసుకో. ఇక ఈడ ఏం చేసామంటే dy by dx is equals to y by x ఇంటూ log y minus y. అదే ఉంది కదా, x log x రే, x log x minus y, y ఇంటూ y log x minus x. హెన్స్ షోర్ట్. స్టెప్ బై స్టెప్ ఎందుకు చేసిన అంటే మీకు అర్థం కానీ చేసిన, ఈజీగానే ఉందనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మనకి మ్యాథ్స్ 1B 2023 సప్లీ క్వశ్చన్ పేపర్లో వచ్చింది టీఎస్ వాళ్ళకి. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.